హాయ్ హలో నమస్తే అండి. నేను శ్రీ పల్లవి. ఈరోజు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ షేప్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి మీకు. ఇది ఆల్రెడీ నేను కట్ చేసుకుని ఇలా అటాచ్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇలా హ్యాండ్ స్టిచ్కి ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నేను కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాను అనమాట. అందుకనే ఆల్రెడీ ఇక్కడికి మార్క్ వేసాను చూడండి. అక్కడికి తన హ్యాండ్స్ రెడీ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ కావాలండి. ఒక 1/2 ఇంచ్ అయితే పైన స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా పెట్టుకున్నాను. కింద కూడా రివర్స్ చేయాలంటే ఇంకొక 1/2 ఇంచ్ తీసుకోవాలండి ఎక్స్ట్రా కింద కూడా. లేదు ఇలా ఫోల్డింగ్ చేయాలంటే 1.5 ఇంచ్ టోటల్ లెంత్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఉన్నదానికంటే కూడా. హెమ్మింగ్కి కావాలి మనకి, హ్యాండ్ స్టిచ్కి కావాలనుకున్నప్పుడు ఈ రెడీ 8 అనుకోండి, 9.5 అట్లా తీసుకోవాలి. లేదంటే 9 ఇంచెస్ తీసుకుంటే అంత ఫోల్డింగ్కి రాదనమాట ఇక్కడ. అందుకని 9.5 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను కాబట్టి పైన ఒక 1/2 ఇంచ్ మార్జిన్కి అయితే తీసుకున్నాను. 8.5 తీసుకున్నానండి లెంత్. ఇక్కడ వచ్చేసి షేప్ తీస్తాకి ఇదే టేప్ని కింద నుంచి పైకి ఇలా పెట్టుకోవాలి. దీని లెంత్కి ఇట్లా పెట్టుకుంటే 3.5కి తీసుకున్నాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ షేప్ తీస్తానికి చంకలోది ఇది షేప్ 3.5 లోత్ అయితే తీసుకున్నానండి. లూజ్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజు 9 ఇంచెస్ అండి. ఇట్లా క్రాస్ తీసుకునేటప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించి మార్క్ చేసుకోవాలి ఇలాగ. ఎందుకంటే ఇక్కడ కర్వ్ షేప్ వచ్చేపాటికి 1/2 ఇంచ్ కవర్ అవుతుంది అనమాట. 8.5కి అయితే మార్క్ చేసుకున్నాను. కింద ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 ఇంచ్ మార్జిన్ అయితే వదులుకున్నానండి. ఇప్పుడు షేప్ అయితే మార్క్ చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ మనం 8.5 మార్క్ చేసుకున్నాం కదా, ఇలా స్లోగా కర్వ్ తీసుకుంటూ రావాలండి. ఈ మార్క్ ఏదైతే వేసామో అందులో కలుపుకోవాలన్నమాట. కింద మార్కింగ్ వచ్చేపాటికి ఇలా చూసారా. ఇప్పుడు దీన్ని కొలవాలన్నమాట. కర్వ్ షేప్లో అయితే గీసుకున్నాం కదా, పైన ఫస్ట్ గీసుకున్న మార్క్ని కొలవాలి. ఇంకోటి 9 ఇంచెస్ దగ్గరికి వచ్చింది ఎగ్జాక్ట్. ఇలా కట్ చేసుకోవాలి 2 ఇంచెస్ వరకు. 2.5 మనం మార్జిన్కి ఎంత అయితే వదులుకున్నామో దాన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని అప్పుడు కత్తెరని ఇలా కొంచెం పైకి చేసుకొని మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి. మనం 2 ఇంచెస్ 2.5 ఇంచ్ మార్జిన్ ఎంత అయితే వదులుకుంటామో అంత అయితే స్ట్రైట్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 పొరలను మాత్రమే ఫ్రంట్ పార్ట్ ఇలా లేపుకుని కట్ చేయాలి. ఇలా వద్దు మాకంటే ఇక్కడ సెంటర్కి ఒక ఖర్చు పెట్టుకుని ఓపెన్ చేసుకోవాలి. దీని హ్యాండ్ని ఓపెన్ చేసుకుని ఈ మార్క్ ఏదైతే గీసుకున్నామో దీని మీద ఇలా కట్ చేసుకోవాలి మార్కింగ్ ప్రకారం. ఇది ఫ్రంట్ లోత్ అనమాట. ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకుంటే మనకు ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది క్లియర్గా తెలుస్తుంది. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే ఉండదని. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా తీసుకోకుండా బ్యాక్ పార్ట్ని ఇట్లా 1 ఇంచ్ ముందుకు జరుపుకుని తీసుకుంటారండి. ఇదిగోండి షేప్ అయితే ఇలా వస్తుంది నీట్గా. కట్ చేసుకునేటప్పుడు ఈ 2 కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకుని స్ట్రైట్గా మాత్రమే కట్ చేసుకోవాలండి. కిందకి పైకి అట్లా కట్ చేయకూడదు. ఓకేనండి. మీకు ఈ హ్యాండ్స్ కటింగ్ నచ్చితే మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.